తాటి రొట్టి తాటికాయ అంటే రామచంద్రమూర్తికి ఎంత ఇష్టమో. ఎక్కువ తింటే ఏదైనా తిక్క తగిలే. తొక్కలు అంటే ఏంటిది? ఇవి తొక్కలనా? తొక్కలని ఎవడ అనరు. ఈ తోళ్ళన్నీ తీస్తాం అనమాట. తోళ్ళకి తొక్కలనాలి. తోళ్ళు ఉండవేంటి? ఏంటి అచ్చులు వస్తున్నారు భోజనానికి అన్నప్పుడు మరి ఈ మధ్య లేకుండా ఎలా పెడదాం అనుకుంటున్నారు? దేశాలు అమ్ముతారు, తాటికాయలు అమ్ముతారు, ముంజుకాయలు అమ్ముతారు. టౌన్లో దొరకండి ఏమి. నేను పంపించాను, ఆయన అలా వెళ్ళిపోతారు. అయ్యో తాళి అమ్మ తాళి పొద్దున్నే ఏరుకొస్తా ఉంటాం. కడుపులో బోళ్ళని పురుగులు ఉంటున్నాయి, తింటామని ఎత్తనమా? తాటిపేసి రుచి చూడు. ఒకసారి కాలపోతే మళ్ళీ నిప్పులు వేసుకుంటాం. తాతయ్య మీరు గట్టిగా తినేయాలి, తినకపోతే తాటిపేసి తీలేరు. మా అమ్మగారు చూడండి పొద్దున్నే తాటికాయలు ఏరుకు రావడానికి వెళ్తున్నారు. టైం 5:30 అయింది. ఈ టైంలో ఇదన్నమాట. ఎన్ని దొరికినాయి? 2 చూపి. అయ్యో తాళి అమ్మ తాళి పొద్దున్నే ఏరుకొస్తా ఉంటాం. మొన్న ఇలాగ ఏరుకొస్తుంటే ఏం చేసింది, ఫెన్సింగ్ వేసారు. ఆ ఫెన్సింగ్ కాల్లో చీరిగిపోయి మొత్తం చీరిగిపోయి రథాలు అని నేను వెళ్తాం మానేసాను. ఇదిగో అప్పుడు అమ్మమ్మ అయ్యేళ్ళు ఏరుకొస్తున్నారు అన్నమాట. కాయలు అయ్యేని ఇక్కడే రోడ్డు పక్కన. నేను పంపించాను, ఆయన అలా వెళ్ళిపోతారు. ఊళ్ళోకి వెళ్ళొచ్చేలాగా ఆయన మధ్య చేయమని నేను చెప్పాను. ఆయన అంతే. నువ్వు మజ్జిగ చేయమని చెప్పనాకి అచ్చులు వస్తున్నారు భోజనానికి అన్నప్పుడు మరి ఈ మజ్జిగ లేకుండా ఎలా పెడదాం అనుకుంటున్నారు? ఇవి మళ్ళీ తాటి టెంకలో పాతేసి మట్టిగా పెడితే మళ్ళీ సుబ్బారెడ్డి షష్ఠి తేగలు వస్తాయి. ఈ బద్దలు కొట్టి తింటే పొర్ర గుంజి వస్తుంది. తాటి చెట్టు భూలోక కల్పవృక్షం. రామచంద్రమూర్తి బాణం వేసాడంట. ఒక్క బాణానికి 7 తాళ్ళు పడ్డాయంట. తాళ్ళ తాటికాయలా? తాడి చెట్లు పడ్డాయంట. అంత గొప్ప బలశాలి. అందుకే భగవంతుడు ఆషాఢ మాసాన్ని ఈగలు ఎలా ఉంటాయో ఈ మామిడి పళ్ళు అయిపోయేటికి సీతాఫలం ఒకటి తాటికాయ ఒకటి మళ్ళీ విసర్గమైంది. ముంజికాయలు యాసింకాలం సలవదనాన్ని. ఇప్పుడేమో ఇది వర్షాలు పడేటప్పటికి కొన్ని క్రిమికీటకాలు పోతాయి. తాటి చెట్ల వల్ల ఈ తిండి వల్ల మొలక కూర, పప్పు, మొలకూర, తెలగపిండి, రక్తం పరిశుద్ధం అవుతుంది. ఇవన్నీ ఎన్ని పెట్టారో. మళ్ళీ గోరింటాకు వేసుకుంటే రక్తం క్లియర్ అవుతుందని, అనారోగ్యాలు పోతాయని ఆషాఢ మాసాన్ని గోరింటాకు వేసుకోవాలని పెట్టి ఇంకా వస్తుందనుకో ఆషాఢ మాసం. ఇప్పుడు మొదలెట్టుకుని మళ్ళీ 3 నెలల దాకా తాటికాయలు పడతాను. ఇంకో రోడ్డు పక్క పెట్టలే. పొద్దున్నే నేను తుట్టానికి వెళ్ళేటికి 2-3 రాలుతాయి. తీసో పట్టినాడు. ఇవి కూడా అమ్ముతారండి టౌన్లో. ఇవి అమ్ముతారు. దేశాలు కూడా అమ్ముతున్నారు కదా. దేశాలు అమ్ముతారు, తాటికాయలు అమ్ముతారు, ముంజుకాయలు అమ్ముతారు. టౌన్లో దొరకండి ఏమి. ఇదొకటి తక్కువ. మనకున్న బంధువులకి మనకు వచ్చిన చుట్టాలకి పెట్టడానికి సరిపోతుంది. ఆ ముగ్గురు బతుకుతాం. అయితే మీరేం చేస్తున్నారు? నేను తాటికాయలు బద్దలు కొట్టి ఈ తోళ్ళన్నీ తీస్తాం అనమాట. తోళ్ళకి తొక్కలనాలి. తొక్కలన్నా ఒకటి, తోళ్ళన్నా ఒకటే. తోళ్ళు అంటే కోడి తోళ్ళు ఏంటి? తొక్కలు అంటే ఏంటిది? ఇవి తొక్కలనా? తొక్కలని ఎవడ అనరు. అయ్యో తాటి తొక్కలు. తాటి తోళ్ళు ఉంటాయా? తోళ్ళు ఉండవేంటి? ఏంటి పండుకి ఎప్పుడు తొక్కేమనుకుంటుంది. అయ్యో జగన్నాథం అని. తాతయ్యకి ఇప్పుడు మీరు తొక్క తీస్తారా, తోలు తీస్తారా? ఏది తీసినా మాకేనట్టు. ఏం తీస్తాం ఇంకంతే పదాలు. లింగి కంటించేసుకుంటారమ్మమ్మ. అంటించేసుకొని ఆయన ఏదో ఒకటి అంటించుకుంటే అందుకే ఇక్కడ గుడ్డెడతాను బాల్చే పెడతాను. అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పటికి అంతకంత తింటున్నారు. మేము ఏం చేస్తాం, ఎప్పటికప్పుడే కలిసేస్తాం. తాజాగా ఎవరికి పంపాలో మొన్నే చంద్రబాబు గారికి పంపించాం. మళ్ళీ నీ పని 6 మావకి ఇచ్చాం. ఇదివరకు ఇంకా పెద్ద తాటితోటి ఇలాంటివి తయారు చేసుకునేవారు. ఇలా కొనుక్కునేవారు కాదు. కర్రకి తాటీలు కట్టేసి దానికి లాగేవారు. ఈ మళ్ళీ ఒక్క ముక్కనేను. అది తృప్తి ఎలాగంటే కాల్ చేసేవో పలానా వాళ్ళకి ఇప్పుడు భద్రవదిని కూడా రొట్టి ఇచ్చేస్తాం. కాల్ చేసి ముక్క అయిపోతుంది.
కేసు నెల ఉంటుంది అంటే బయట కాదు ఫ్రిడ్జ్లోని బంగారులో నీళ్ళు పెట్టేసుకుంటే అప్పటికి బోడని కాయలు ఉంటాయి నువ్వు వెళ్ళేప్పుడు తీసిస్తాను అప్పుడు డివిజీలో పెట్టేసి ఇస్తాను నేను తీస్తానండి తెలుసుకో నన్ను ఎదిగించేవారు చిన్నప్పుడు గుర్తుందా ఏం చేయించేస్తా లేకపోతే దాన్ని వేసి నన్ను గీకుతాననేవారు మరేం చెయ్యాలి పిల్లలు ఎడపిల్లలు ఎడపని చెయ్యాలి ఇప్పుడా ఏగులన్నీ వాడేసి అలాంటివి తింటామా కడుపులో బోళ్ళని పురుగులు ఉంటున్నాయి తింటామని ఎత్తనామా అయినా ఏగులు ఎక్కడెక్కడ ఏమో వస్తాయి అవి శుభ్రంగా వస్తాయి మనమే సెంటాట్ల మీద వాళ్తాం ఇప్పుడు అలాగనే ఇన్ని మీద వాలిందా తీసిన టెంకల మీద కూడా అవి తినొద్దా తీర్చుకుంటాయి అవి కాటికాయ సీజన్లోని మామిడి పళ్ళు అయిపోయేటప్పుడు సీతాఫల పండు వచ్చేటప్పుడే ఈగలుతాయి ప్రతి జీవరాశి పుట్టిది ఇప్పుడే అందుకే వాటికి రోగ నిరోధక శక్తులు వస్తాయి వాటి వల్ల అని చెప్పి ఈ తాటికాయలని ములక్కూరని పప్పు అని ములక్కూర తెలగపిండని చేతులు గోరింటాకని ఏ కాలంలో ఆ కాలంలో రోగ నిరోధక శక్తులు భగవంతుడు జగన్నాటక సూత్రగాడు ఎన్ని మంచివి పెట్టాడో చూడు మరి అమ్మా రుచి చూడమ్మా నేను చేసింది రుచుడు తాటిపేసి రుచుడు ఎక్కువైందో చూడవా నేను నా చేతిదే కలిసిపోతుంది ఇలాగ ఇలా తినేసేదండి నేను అలా కాదు ఝాన్సీ వదిన తెల్ల పీస్ వచ్చిందండి బంగారం తాటికాయలు పొయ్యిలో వేసుకుని నలుగురు ఆడవాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటా తాటికాయలు తినేవాళ్ళం ఇది వరకు నేను పొలాన్ని పని చేస్తాను రాత్రులు పూలు చేసి చూడడం కదా శుభ్రంగానే పొద్దున్నే బాగా పెద్ద మంచిగా ఏరుకుని శుభ్రం బద్దలు కొట్టేసి ఆ పొలం కొట్టుకట్టుకి కట్టేసి దాసేసి వాళ్ళు 12 అయ్యేటప్పుడు శుభ్రంగా వచ్చి ఆ పొలంగా మంట వేసి శుభ్రం కాల్ చేసుకునేది మనిషి వచ్చి 2 కాయలు తీసేవాళ్ళు ఈ రంగు ఇది తింటే కడుపు నొప్పి రాదు కానీ తింటే వచ్చారు అది కాదు నేను చెప్పేది వేరు ఇది ఈ రంగు ఎలా ఉంది మామిడి పండు రంగులో ఉంది బంగారం రంగు పుట్టబెట్టిన బంగారం ఉంది అది ఇది తింటే కడుపు నొప్పి రాదు టెంక తింటే వచ్చేస్తుంది ఎక్కువ తింటే ఏదైనా తిక్క తగిలే టెంక తింటే వచ్చేస్తుంది నువ్వు టెంక తినేసి అన్నం తింటా మానేయి పూర్తిగా టెంక తినేయి ఇది వరకు మహారాజులేని రోజుని మంత్రిని అడిగాడంట ఆ వచ్చి పనివాడేంటి ఎప్పుడు అంత రంగు రూపుగా ఉంటాడో మనం మేడల్లోని మిద్దుల్లోని సింహాసనం మీద కూర్చున్నాం మనం ఎందుకుంటలేదు రంగు అంటే నీ రంగుకి రహస్యం ఏంట్రా అని మంత్రివర్యులు రాజుగారు అడుగుతున్నారండి ఆయన కేకేశారంట అయ్యగారు మా రహస్యం ఏముంటుందండి మరి తినడానికి బియ్యాలు సోళ్ళు గంటలు ఏమీ లేవు కదండి నువ్వేం తింటావరా రోజు అని అడిగంట రోజు ఒక తాటికాయ అండి పచ్చి తోటి తింటానండి పొద్దున్నప్పుడు మధ్యాహ్నం ఏమో కాల్చుకు తింటానండి తాటి పీసిన తప్ప మాకేమీ లేదంటే తాటికాయ తింటాను అన్నాడు అయ్యో బాబు తాటికాయ తింటే ఇంత రంగు రూపు ఇంత యాక్టివ్గా ఉన్నావు నువ్వు అని చెప్పి అప్పుడు రాజుగారు తాటికాయ తెప్పించుకుని కాల్చుకొని తిని చూశారు ఇప్పుడు రామచంద్రమూర్తికి భద్రాజలాన్ని తమ్మళ్ళమ్మని ఉంటుంది ఆవిడ పేరు మార్పో చేరిపో నాకు అది గుర్తుంది ఆవిడ ఎప్పుడు రామచంద్రమూర్తికి తాటిపండు నివేదన పెట్టింది ఇప్పటికీ కూడా ఆవిడ ఫోటో భద్రాజలాన్ని పక్కన ఉంటుంది కలిపి వెళ్ళి అడగండి ఇందులో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చేమో నా పదాల వల్ల తప్పు పట్టుకోకుండా నేనే ఒక తప్పు అనుకోండి అంతే టెంక తిన్నాను నేను దూయడం ఎందుకని అయ్యమ్మా గడుపాలా ఫోన్లే ఏమవుతుంది ఒక పదార్థం వల్ల ఏదైనా తేడా వచ్చిందంటే ఇది యాంటీబయాటిక్ ఇత్తడిపల్లెల్లో అసలు చేయకూడదంట కదా అది హారతిపల్లి అంట కదా అందులో వంటలు చేస్తున్నారు ఇది ఆరసపల్లి అని ఎవరన్నారు నేనేమని తక్కువ బూర్లు ఉన్నా ఎక్కువ బూర్లు ఉన్నా దీని మీద వేసుకుంటాను ఇత్తడి దాంట్లో వంట చేయకూడదంట కదమ్మా ఇతర దాంట్లోనే చేసుకునేవాళ్ళు అమ్మ మేము ఇతర బూర్లు అందులోనే వండుకుంటాం అరిసెలు ఇతర పళ్ళల్లోనూ వండుతాం బీటి ముక్కులు కానీ ఇవి కానీ రొట్టె ముక్కలు వేసి ఇందులో వేసుకోవటం ఇప్పుడు ఆరతపళ్ళు దేవుడికాడి వేరేగా ఉంటాయి ఇది మామూలుగా పళ్ళు ఇంట్లో కొనుక్కుని ఇతర పళ్ళు పెద్ద పళ్ళాలు చిన్న పళ్ళాలు అప్పుడు అన్నీ ఉండవలసి వచ్చాయి ఐటమ్స్ నిన్న ఇవాళ నీరసం గురించి లేకపోతే పొయ్యి అలుక్కోకుండా డైలీ మేమేంటి తెలంగాణ వాళ్ళు పొయ్యి అలుక్కుండా పొయ్యి అంటించరు అసలు అది ఒక పవిత్ర స్థలంగా ఉంచుకుంటారు మట్టి కలుపుకుని పొద్దున్నే అలికి ముగ్గెట్టుకుని అప్పుడు పొయ్యి అంటించుకునేవాళ్ళం మేము కూడా
ఇప్పుడు చెబుతున్నాం కానీ మేము కూడా తక్కువైపోయాం, ఉద్యోగం తక్కువైపోయి వాళ్ళకి కూడా వంట చేశాక కూడా మసిగుడ్డెట్టి ఇలా అలిగేసి ముగ్గెట్టుకునేదాన్ని. చాలామంది ఉన్నారు అలాగా. ఈ ఇరుగు పొరుగు ఒకరికి వేయించుకుంటా కాల్చుకుంటా 100 సార్లు చెప్పాను. ఎప్పుడు అంతే, ఇంకా అదొక సందడి. పిడకలు కూడా ఎక్కడ ఉన్నాయి, 5 వరకు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు సాదేవుడు అక్కడ పడేస్తారు కదా, ఏరు పిడకలు అంటారు దాన్ని. అవి యాసింకాలం జాగ్రత్త పెడతాను అన్నమాట. ఒకరోజు ఎందుకు గ్యాస్ మీద కంటే దీని మీద మినపరొట్టి ఈ అరిటాకులతోటి అది కాలింది, ఎంత బాగుంటుందో. మా అత్తగారు 5 నిమిషాల్లో రుబ్బేసి ఓ తౌడుపప్పు, శనివారం రోజుని ఉపవాసాలు అనమాట, వీళ్ళు కాల్చేసి ఏ కోళ్ళకి ఇచ్చేవారు కదా, నాకు మాత్రం ఇంత ముక్క ఇచ్చేసి నేనే ఉపకారం చేసేదాన్ని. అందుకని ఇంకే ఉన్నవాళ్ళకి ఇచ్చేవారు కదా, చూడనిచ్చేవారు కదా. ఎంత ముక్క ఇచ్చేసేవారు. ఒక ముక్క ఆవిడ, ఒక ముక్క ఆయన తినేవారు, ఒక ముక్క మాకు ఇచ్చేవారు. ఒకటి సత్యబాబు, సీను తినేవారు. రొట్టె ముక్క. ఈ సట్రాలో ఎప్పుడు ఇనపై పక్కన పెట్టుకునేవాళ్ళు నిప్పులు పోసుకోవడానికి. అదే సట్రం మీద పిల్లలకి సాంబ్రాణి పొగేసుకునేవాళ్ళు. అదే సట్రం మీద జలుబు చేస్తే పసుపు వేసుకుని ఇలా వాసన పేర్చమనేవాళ్ళు, వేడి చేస్తుందని. అదే సట్రం మీద సాయంత్రం సాంబ్రాణి ఇంటి చుట్టూరి వేసుకునేవాళ్ళు. ఎప్పుడు సంద్రాయుడికి స్నానం చేసి గడపలకి బొట్లెట్టి సాంబ్రాణి పొగ గడపగా పెట్టుకునేవాళ్ళు. చెంబుతోటి నీళ్ళుని ఒక పువ్వు పెట్టుకుంటాం, ఎందుకంటే ఏ దోషం ఉన్నా ఆ అట్రాక్షన్ అలా పోతుందని. అవి కూడా కొన్ని చెబుతున్నాను, నేనే చేయటం మానేస్తున్నాను. అది చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా వాసుదేవ్ ఒక పిడక అందులో పడేసేసి అది అలా కాలుతూ ఉంటుంది. మనం టిఫిన్ అయ్యేప్పుడు గ్యాస్ పొయ్యిలు వాసన రావు కదమ్మా, దానికి అలవాటు పడిపోయి ఇది పదార్థం ఏదన్నా వండితే పొగాసన వచ్చింది అనుకుంటారు పాపం వాళ్ళు. మాకు పూర్వం నుంచి ఆ పొగాసన అలవాటు అయిపోయి పాలైనా సరే టీ మేము పొయ్యి మీద పెట్టేసుకుంటాం. ఇప్పుడు అంటే 2 ఏళ్ళ నుంచి మానేసాం. ఇప్పుడు మీరు బయట అమ్మాళ్ళు ఇచ్చినవి మీరు వాటిలో తాగుతారనుకో, ఈ పొయ్యి మీద కాగిన పాలు స్మెల్ ఏరే ఉంటుంది. ఓ రాగిపింతో టీ పడేసేసి ఓసారి కాలపోతే మళ్ళీ నిప్పులు వేసుకుంటాం. ఎవరా? మేమా? అస్సలు ఊరికి తమ్ముడు తెగ తినేసేవాడు. తమ్ముడు కూడా మానేసి ఈయన మానేశారు. నేను తాటిగా తెగ పట్టుకొచ్చేసేవాడు. తాతయ్య మీరు గట్టిగా తినేయాలి, తినకపోతే తాటి పేసి తీలేరు అని వాడు పైకి. ఇంతకీ అపార్ట్మెంట్ల కాడికి అందరికీ పట్టుకెళ్తాను. పాపం పెంచేవాడు ఎవరికన్నా లచ్చించారు ఇమ్మన్నా. చిన్నప్పుడే కాకుండా మొన్న సంవత్సరం కూడా అందరికీ ఇచ్చొచ్చాడు. ఆడికి ఇచ్చేయమంటే ఆనందం, అందరికీ అంతే. అడిగి తెమ్మంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు నేనెందుకు ఎవరైనా ఏదైనా పెడితే పుచ్చుకోవడానికి వచ్చిన పని అవుతుంది. మళ్ళీ మన ఇంటికాడ ఇచ్చుకోరని పుచ్చుకుంటాను. తాటి రొట్టి, తాటికాయ అంటే రామచంద్రమూర్తికి ఎంత ఇష్టమో. అందుకే తంబళ్ళ ఉంటుంది కదా, ఆవిడికి రోజు తాటిపండు రోజుల్లో తాటిపండు నైవేద్యం పెడతారు. మన రామాలయంలో కూడా పట్టుకెళ్ళాలి, ఏమనుకుంటారనుకుంటా రామచంద్రమూర్తి.